మన ఇంట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే పచ్చిమిర్చితో ఇలా కూర చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. చాలా తక్కువ పదార్థాలతో అన్నంలో కలుపుకొని తింటే ప్లేట్ ఖాళీ అయ్యేంత రుచికరమైన పచ్చిమిర్చి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. నార్మల్గా పచ్చిమిర్చితో కర్రీ అంటే ఎక్కువ కారం ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మరి లేట్ ఎందుకండి, వెంటనే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్లేట్లో 20 పచ్చిమిర్చీలు తీసుకుందామండి. పచ్చిమిర్చీలను ఒక్కసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న పచ్చిమిర్చీలను వేసుకోవాలండి. ఇప్పుడు కడాయికి మూత పెట్టి సుమారుగా 15 నిమిషాల పాటు పచ్చిమిర్చీలను ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలండి. ఇలా ఉప్పు వేసి పచ్చిమిర్చీలను ఉడికించడం వల్ల పచ్చిమిర్చి లోపల నుంచి కొద్దిగా రుచి వస్తుంది. ఇక పచ్చిమిర్చీలు ఉడుకుతున్నంతలో మన కర్రీకి కావాల్సిన అసలు మసాలాను సిద్ధం చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దాంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మన కర్రీకి చాలా మంచి సువాసన, రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా మెత్తగా పేస్ట్ చేయకుండా కచ్చా పచ్చగా మిక్సీ చేసి పట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా ఉండడం వల్ల కర్రీలో ఉల్లిపాయ రుచి చాలా బాగా ఉంటుంది. ఇప్పటికీ మన పచ్చిమిర్చీలు కూడా బాగా ఉడికి ఉంటాయండి. మిర్చీలను నీటిలో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, వేడిగా ఉన్న పచ్చిమిర్చీలను వెంటనే కట్ చేయకండి. కొద్దిగా చల్లారిన తర్వాత మధ్యలో చిన్నగా కోసుకుంటే సులభంగా ఉంటుంది. పచ్చిమిర్చీలు చల్లారిన తర్వాత ఒక్కొక్క మిర్చిని తీసుకొని మధ్యలో చిన్నగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అసలు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు చిటపడలాడుతూ జీలకర్ర నుంచి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కడాయిలో వేయాలి. ఉల్లిపాయను నూనెలో వేసిన వెంటనే బాగా కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయలోని పచ్చివాసన పోయి రంగు కొద్దిగా మారే వరకు వేయించాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడే కర్రీకి అసలు సువాసన మొదలవుతుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిసేలా బాగా కలుపుతూ దూరగా వేయించాలి. మంట మరీ ఎక్కువగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో వేయిస్తే మసాలా చక్కగా వేగుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. కరివేపాకు వేసిన వెంటనే వచ్చే వాసన చూస్తేనే కర్రీ ఎంత బాగుంటుందో అర్థమైపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసిన తర్వాత మసాలా మంచి రంగులోకి వస్తుంది. ఇక ఇప్పుడు మన కర్రీలో రుచిని పెంచే ఇంగ్రీడియంట్ వేయబోతున్నాం. అదేంటంటే వేయించి సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసి మసాలాతో బాగా కలపాలి. నువ్వుల పొడి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇవ్వడమే కాకుండా మసాలా కొద్దిగా చిక్కగా మారడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి మసాలాను రుచి చూసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మరోసారి బాగా కలపాలి. ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉడికించి మధ్యలో కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేయండి. పచ్చిమిర్చి ముక్కలను మసాలాలో వేసి మిర్చి ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. ఇక్కడ గట్టిగా కలపకండి. పచ్చిమిర్చి ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపితే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు కడాయిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో సుమారుగా 10 నిమిషాలు ఉడికించండి. ఈ 10 నిమిషాల్లో మన పచ్చిమిర్చికి ఈ మసాలా బాగా పట్టుకుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మసాలా మొత్తం పచ్చిమిర్చి ముక్కలకు బాగా పట్టుకొని
మంచి సువాసనతో కర్రీ సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారి నెమ్మదిగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మన ఇంట్లో సులభంగా దొరికే పచ్చిమిర్చీలతో ఎక్కువ కష్టం లేకుండా తయారు చేసుకునే చాలా రుచికరమైన పచ్చిమిర్చి కర్రీ రెడీ. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చిమిర్చి కర్రీని పక్కన పెట్టుకొని తింటుంటే నిజంగా అదిరిపోతుంది. మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం.